ఇక్కడ అతడంటే ఎవరు? పెండ్లి కుమారుడు, అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎప్పుడంట? ఆయన యొక్క రెండవ రాకడలో వచ్చినప్పుడు, పరలోక ద్వారాన్ని తెరిచినప్పుడు మనందరము కూడా కదా, మనమందరము కూడా పునరుద్ధానం అనేటువంటి మహా కార్యక్రమం ద్వారా ఆ పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి ఆ సమయంలోనంట, ఎవరైతే భూమి మీద ఆయన ఒప్పుకోలేదో, ఎవరైతే ఆయనని ఎరగనట్టుగా ఉన్నారో వాళ్ళని అంటారంట, మీరెవరో నేను ఎరగను అని నిశ్చయంగా చెప్తారంట. కాబట్టి అక్కడ తలుపు వేయబడతా చూడండి. ఈ ఎరగనని ఎవరికి చెప్పాడు ఆయన? ఆ బుద్ధి లేని వాళ్ళకి. మనకి బుద్ధి ఉందని నేను అనుకుంటున్నాను. ఉందమ్మా అందరికీ? బుద్ధి కలిగిన వాళ్ళైతే ప్రభుని ఎరిగామని చెప్పుకుంటారు. బుద్ధి లేని వాళ్ళైతే ప్రభు ఎవరో మాకు తెలియదని కొన్ని సందర్భాల్లో ఎరగమన్నట్లుగా ఉంటారు. ఈరోజు నేను అంటూ ఉన్నాను, బహిరంగ సాక్ష్యం అనేది చాలా చాలా ముఖ్యం. బహిరంగ సాక్ష్యం అనేది చాలా చాలా ముఖ్యం. బహిరంగ సాక్ష్యములో ప్రభు గురించి నువ్వు ఒప్పుకోకపోతే గనక, మనుషులు ఎదుట ఆయనను నువ్వు ఒప్పుకోకపోతే గనక, పరలోకంలో కూడా ఆయన నిన్ను ఒప్పుకోడు, నిన్ను యాక్సెప్ట్ చేయడు, అసలు నిన్ను అంగీకరించాడు ఆయన. నువ్వెవరో నాకు తెలియదని నిశ్చయముగా మొహమే చెప్పేస్తాడంట.